హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పెద్దోళ్ల నిర్మాణాలు కూల్చేస్తే ఓకే, కానీ పేదవారిపైనే మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఎవరైనా సరే వదిలేదే ప్రసక్తి లేదని, ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లు హైడ్రా యాక్షన్ పై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు 2 రోజుల నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి. తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూ సిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి పాత బస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని, హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వానికి బండ్లగూడ సకాలం చెరువులో ఓఐసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్కి ఓఐసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తారని, వాటిని కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కూల్చేసిన హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓఐసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఓఐసీ బ్రదర్స్ కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పాత బస్తీ వాసులు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ సలాకం చెరువులో ఓఐసీ బ్రదర్స్ అక్రమంగా విద్యా సంస్థలను నిర్మించారని, చెరువులోనే బిల్డింగ్లు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్లో సీఎం రేవంత్ ను జనాలు ప్రశ్నిస్తున్నారు. ఫాతిమా కాలేజ్ పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తనపై కక్ష ఉంటే తూటాలతో కాల్చాలని, కానీ తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్. పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించాలని, వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్. తాను బలహీనుడయ్యానని శత్రువులు అనుకుంటున్నారని, ఒకవేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థునిలే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ తేజ, చెప్పండి. ఇటు ఎంఐఎం నిర్మాణాలకు కూల్చివేతలకు సంబంధించి హాట్ గా నడుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తంగా మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం హైడ్రా సెగ అనేటువంటిది, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, నాలాలు, అదేవిధంగా కుంటలతో పాటు బఫర్ జోన్లో కూడా చాలా యథేచ్ఛగా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటన్నిటిని కూడా పరిరక్షించాలి, ఈ చెరువుల్ని, కుంటలను పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతో అయితే మాత్రం, ఒక దృఢ నిశ్చయంతో అయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఈ హైడ్రా సెగ అనేటువంటిది ఇటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం అని కాదు, అధికార పక్షం కాదు, స్వపక్షం కాదు, విపక్షం కాదు, అన్ని పక్షాలకి, ఇటు సంపన్న వర్గాలని కాదు, అందరికీ, ఇటు సినీ ప్రముఖులకి అందరికీ కూడా ఈ హైడ్రా సెగ తగులుతుంది అన్నట్లుగానే చెప్పాలి. మనం తాజాగా చూసినట్లయితే ప్రముఖ సినీ హీరోకి సంబంధించినటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అది అక్రమంగా నిర్మించారంటూ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో అన్ని విధాలుగా కూడా, అంటే అటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అధికార పక్షం, ప్రతిపక్షంలో ఉన్న వారందరిపైన కూడా
ఈ విధమైనటువంటి చర్యలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త చిక్కులు హైడ్రాకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి కావచ్చు, హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్కి కావచ్చు, ఇటు విపక్షాల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. మొత్తంగా ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే కేవలం హైడ్రాకు న్యూ సిటీ మాత్రమే కనిపిస్తుందా, ఓల్డ్ సిటీ కనిపించదా? ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి నాలాలను, చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చేసేటువంటి దమ్ము హైడ్రాకు ఉందా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, రేవంత్ రెడ్డికి ఉందా అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే పదే పదే బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. తాజాగా కూడా మహేశ్వర్ రెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, వీరిద్దరూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, హైడ్రాను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. మొత్తంగా ఎంఐఎంకి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇటు బండ్లగూడ ప్రాంతంలో సలకం చెరువు ఏదైతే ఉందో ఆ సలకం చెరువుని పూర్తిగా కూడా ఆ ఉన్నటువంటి 29 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువుని దాదాపు సగం వరకు కూడా కబ్జా చేసి ఇటు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఏకంగా 12 భవనాలను అక్కడ నిర్మించారు అనేటువంటి స్థాయిలో కూడా వాటన్నిటి కూల్చే దమ్ముందా అంటూ కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, వీరిద్దరైతే మాత్రం ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం అంటే పెద్దవారికి సంబంధించినటువంటి భవనాలు కూలిస్తే దానికి పెద్దగా పట్టించుకోరు, ఏదైనా చేసుకుంటారు. కానీ పేదవాళ్ల పైన కూడా ఈ విధమైనటువంటి హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. వారందరూ కూడా చాలా కష్టపడి తెచ్చుకునేటువంటి పరిస్థితులు, ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ నిర్మాణాలు కొనుక్కున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తుంటే వారి పరిస్థితి ఏం కావాలి అనేటువంటి స్థాయిలో కూడా ఇటు విపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి అయితే మాత్రం చాలా తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు ఆయన. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ, పేద విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య అందించే విధంగా కూడా అక్కడ ఆ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టాము. కావాలనే ఎంఐఎంను మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, తాను శత్రువును, నన్ను బలహీనుడని అనుకుంటున్నారు, కానీ నా వెనక సైన్యం ఉంది అనేటువంటి స్థాయిలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, ఇంకా చాలా వరకు కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఓల్డ్ సిటీలో యథేచ్ఛగా అక్రమాలు కూడా జరిగినాయి, వాటన్నిటినీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది మేము స్వయంగా వచ్చి చూపిస్తాం, వాటన్నిటినీ కూల్చేటువంటి దమ్ము హైడ్రాక్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉందా అనేటువంటి ప్రశ్నలు అయితే వారంతా కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటి వరకు హైడ్రా సెగ అయితే ఇప్పటి వరకు ఇటు స్వపక్షం, విపక్షం, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులకి ఈ సెగ తగిలినటువంటి ఈ హైడ్రా సెగ అయితే మాత్రం తాజాగా ఎంఐఎం నేతలకు కూడా చేరింది అనేటువంటి స్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.